హుజూరాబాద్ ఎలక్షన్లో చూసినట్టయితే దళిత బంధు తీసుకొని వచ్చి అతలాకుతం చేస్తున్నారు, ఈటెలకు చెక్ పెట్టడానికి అంటారు. ఇందులో వాస్తవం ఉందా? మొత్తం మీద చూస్తే కోరికలు ఏమైనా ఉన్నాయా? మరి ఎమ్మెల్యే కానీ అట్లా చూస్తే కంటెస్టెడ్గా కార్పొరేటర్ కూడా చేద్దామని ఆలోచన ఉన్నట్టు కూడా తెలిసింది కదా. సో ఏంది మరి ఎలా వెళ్తారు ముందుకు? ప్రయత్నం చేశానన్న, కార్పొరేటర్ కూడా ప్రయత్నం చేశాను. సరే పార్టీ చెప్పింది ప్రతి చోట ప్రతి డివిజన్లో ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు లేదు? అందుకనే వీళ్ళు ఇచ్చేది ఓన్లీ వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే తప్ప వీళ్ళు ఇచ్చేది రూపాయి లేదు. ప్రతి ఒక్క రూపాయి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి తెచ్చిస్తున్నారు. సో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని 2014లో 5 సీట్లు గెలిచినటువంటి పార్టీ మరి తెలుగుదేశంతో 2018లో పొత్తు లేకపోవడం వల్ల ఒకే సీటుకు పరిమితమైంది. అంటే మిగతా అన్ని సీట్లలో కూడా దారాదత్తు కూడా కోల్పోయిన సందర్భంలో మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్లో ఎంపీకి 4 సీట్లు కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుంటే పార్టీ ఒడిదుడుకులు ఇంకా ఎదుర్కొన్నట్టు ఉంది, స్టాండర్డ్ కాలేదు అనిపిస్తుంది. మీరేం చెప్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే అన్న ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు అన్న. ఎంతో ఉద్యమాలు చేశారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. వాళ్ళు ఏరైనా ఒక్కళ్ళు కూడా గుర్తింపు లేకుండా పోయారు. ఒక్క నాయకుడిని చెప్పగలుగుతారా మీరు? ఒక్క నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో లేరు. వాళ్ళ కుటుంబము. మరి ఇవన్నీ చూసుకుంటే ఒక ఎత్తు, కేసీఆర్ను ఢీ కొట్టాలంటే మీ దగ్గర బలమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? బండి సంజయ్ గారు కూడా ఎప్పుడు అంటూనే ఉంటారు, కేసీఆర్ను జైలు కట్టడం పంపించడం ఖాయమని అంటుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్లో చూడండి, నాయన్ నరసింహారెడ్డి గారు ఏమైంది? ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏం చేస్తారు? నాయన్ నరసింహారెడ్డి గారిని, ఈటల రాజేందర్ గారిని కానీ ఏదైనా ఖాళీ వాళ్ళ సొంత ప్రయోజనాలకే వాళ్ళ మరి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలంటే ఆలోచిస్తున్నారంట కామెంట్ వినబడుతుంది. దీని మీద మీరు ఎలా మాట్లాడుతున్నారు? దుబ్బాక ఎన్నికలు చూడండి, హామీలు ఇవ్వడమే కానీ దాన్ని అమలు చేయడంలో విఫలమైపోయాడు. అందుకే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తా అని వాళ్ళకి మభ్య పెట్టడం జరుగుతుంది.